గోవింద అనే పదం గోవింద కింద మారిపోయింది. గోవింద కింద మారిపోయినప్పుడు మనం మీ అందరూ కూడా చాలామంది గోమాతకి నమస్కరిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఎక్కువ గోపూజ చేస్తూ ఉంటారు. అది గోవింద. గోమాతలో 101 మంది దేవతలు ఉంటారు. ఈ 101 మంది దేవతలు కూడా అసలు ఆవులోనే, ఆ గోమాతలోనే ఎందుకు ఉన్నారన్నది మన ప్రశ్న అంటాం. అయితే ఎందుకు ఉన్నారంటే శనీశ్వరుడు భార్య జ్యేష్ఠాదేవి. శనీశ్వరుడు 7.5 సంవత్సరాల మనిషిని బాధ పెడితే, అర్ధాష్టమ శని 8 నెలలు బాధ పెడితే, 7.5 సంవత్సరాలు ఏలినాటి శని రూపంలో శనీశ్వరుడు బాధ పెడితే మానవుల్ని జ్యేష్ఠాదేవి నిత్యము కూడా చిందరవందరగా కుటుంబాన్ని చేసేస్తూ ఉంటుందట జ్యేష్ఠాదేవి. శనీశ్వరుడి యొక్క భార్య జ్యేష్ఠాదేవి. ఈ జ్యేష్ఠాదేవి కుటుంబంలో దరిద్రాన్ని తాండవాడుతూ చేసేస్తోంది. ఇలా చేస్తున్నటువంటి సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, అధిదేవతలు, ప్రత్యధి దేవతలు అందరూ కూడా చేసేది. అక్కడికి శనీశ్వరుడు కూడా అక్కడే గోమాతలో వచ్చాడు. అన్నీ కూడా తిరిగింది జ్యేష్ఠాదేవి. తన భర్త దారి తెలియకుండా ఉంది. అన్నీ తిరిగింది. తిరిగి చివరికి గోమాత దగ్గరికి వచ్చింది. ఆ గోమాతలో అక్కడికి చేరినటువంటి ఆ ఒక జ్యేష్ఠాదేవిని బ్రహ్మదేవుడు చూశాడు. చూసి, ఏమిటి బ్రహ్మదేవా అంది జ్యేష్ఠాదేవి. ఏమీ లేదమ్మా, మేము మాట్లాడమంటే మాట్లాడుకుంటాం. ప్రజలందరూ కూడా ఎంత చక్కగా ఉండాలి, ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయాలి అనే మాటలతోటి మేము అనుకుంటున్నాము అని బ్రహ్మదేవుడు అలాగే ఒక మాట సముదాయించి ఉంచాడు. చివరికి జ్యేష్ఠాదేవి అక్కగా చెల్లెలు, జ్యేష్ఠాదేవి చెల్లెలు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి చివరికి ఆఖరిగా వచ్చి ఆ ఒక్క గోమాతలో ఉన్నటువంటి తన భర్తను చూసి సంతోషించింది. అందరూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అధిదేవతలు, ప్రత్యేక దేవతలు, గ్రామ దేవతలు, అలాగే ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ గోమాతలో చుట్టూ కూడా నివసిస్తూ ఉన్నారు. జ్యేష్ఠాదేవి అంది, బ్రహ్మదేవా, నాకు ఈ అందరూ అన్ని స్థానాలను కూడా చేసుకున్నారు. నాకు స్థానం ఏంటి, నా స్థానం ఏంటి అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు చూస్తున్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూసుకోమా, నీకు ఇష్టమైందే కదా, నీకు ఇష్టమైన స్థానం నీ దగ్గరే ఉంది, అది చూసుకుని అక్కడ కూర్చోమా అంటే జ్యేష్ఠాదేవి అండి, నాకు ఇష్టమైనది శిరస్సు మీద దేవతలైనా సరే, అలాగే మానవులైనా సరే నెత్తి మీద ఉండి తాండవాడుతూ చేసేస్తాను నేను, నా స్థానం నాకు ఉంది అని చెప్పగానే బ్రహ్మదేవుడు ఏ మాట కూడా చెప్పకుండా, ఏది కూడా సముదాయించకుండా అలాగే కూర్చోమన్నాడు. చివరికి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చి, బ్రహ్మాది దేవ, ఇంతమంది దేవతలు గోమాతలో నివసిస్తున్నారు, ఎందుచేత, కారణం ఏమిటి? మా అత్తగారైన జ్యేష్ఠాదేవి కూడా శిరస్సు మీద ఉంది, నాకు ఏ స్థానం అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఊరుకోమా, చాలేమ్మా, నీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోమా, నువ్వు చివరికి చుట్టూ వెళ్ళి అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు చుట్టూ ఎదిగింది ఎక్కడ స్థానం ఉంటుందా అని. చివరికి వెనక భాగంలో బుధస్థానంలో ఉంది. ఆ ఒక్క స్థానం మాత్రమే అలా మిగిలిపోయింది. ఆ స్థానం చూసి లక్ష్మీదేవి విలవిల్లాడిపోయింది. ఏమిటి బ్రహ్మదేవ, ఇది ఒక్కటి, ఈ చరాచర సృష్టి ధర్మంలో నేను లేనిదే ఏదీ లేదే, అటువంటి ఈ ఒక్క ధర్మంలో నాకు వెనక భాగాన్ని, బుధస్థానాన్ని నాకు ఇస్తావా? ఇది నీకు న్యాయంగా ఉందా బ్రహ్మదేవ అని చెప్పేసి దీనగారుతో కూడా బ్రహ్మదేవుని దీవించింది. అలా ప్రార్థన చేసింది. అలా చేయగానే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, తల్లి, నీకు నేను అన్ని ఆలోచించే ఆ ఒక్క స్థానాన్ని నీకు ఏర్పరిచాను మా తల్లి. ఆ బుధస్థానమే అంటారు. ఆ బుధస్థానం దగ్గర వచ్చినటువంటి గోమయం, గో పంచకం, గోక్షీరం, ఈ 3 లేకుండా ఏ ఒక్క శుభకార్యాలు కూడా జరగవు. జన మరణాలకైనా సరే ఈ ఒక్క 3 లేకుండా ఏదీ జరగదు. శుద్ధి పుణ్యాహవచనం జరగాలంటే గోపంచకం
శివాభిషేకం కావాలంటే గోక్షేరం కావాలి, గృహం శుద్ధి జరగాలంటే గోమయం కావాలి. ఈ మూడు లేకుండా ఏది కూడా, ఏ కుటుంబం కూడా ఉండదమ్మా. అందుకే అన్నీ తెలిసి నేను ఈ ఒక్క స్థానాన్ని నీకు ఏర్పరిచాను తల్లి అని అనగానే జ్యేష్ఠాదేవి తాళేంటి మనకి జరుగుతుంది. ఆర్తేరి బ్రహ్మ నా తర్వాత పుట్టిన నా చెల్లెలికి ఇంత ఘనతని ఇచ్చి నాకు ఏమీ తెలియనట్టుగా నా స్థానం చూపించి అక్కడే కూర్చోమంటావా? నేను కూర్చుంటే నాకు హితమైనా చెప్పలేదే, నా చెల్లెలకు చెప్తావా? ఇప్పుడు చూడు, మానవులందరినీ కూడా ఎలా పీడిస్తానో అని చెప్పేసి పరుగుని వెళ్ళిపోతోంది. అలాగే వెళ్ళిపోతోంది. వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఇంటికి కూడా వెళ్ళి దరిద్రం తాండవాడుతూ చేసొస్తుందట. అలా చేస్తూ ఉండగానే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సరస్వతి వంక చూసి, సరు ఇక తక్షణ కర్తవ్యం నువ్వు నెరవేర్చు అని అనగానే మొట్టమొదటిసారి చిత్రాన్నం తయారు చేసినటువంటి సరస్వతీదేవి, ఆ సరస్వతీదేవి పులిహార తయారు చేసింది. ఈ పులిహార ఎవరికి ఇష్టం? జ్యేష్ఠాదేవికి ఇష్టం. ఆ జ్యేష్ఠాదేవికి ఇష్టమైన పదార్థం సరస్వతీదేవి ఉంది. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంటే జ్యేష్ఠాదేవికి ముందుగానే తులసమ్మ దగ్గర కొంచెం పులిహార పెట్టి, గడప దగ్గర కొంచెం పులిహార పెట్టి ఇంకో ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి వచ్చింది జ్యేష్ఠాదేవి. అక్కడ తనకి ఇష్టమైన పదార్థం చూసింది. ఈ భక్తులు ఎవరో నాకు ఇష్టమైన పదార్థం పెట్టారే అని అక్కడ తులసమ్మ దగ్గర ఉన్నటువంటి ప్రసాదం తింది. గడప దగ్గర ఉన్నటువంటి ప్రసాదం తిని కాలు గడప లోపలికి అలా మోపే సమయంలో తనలో తాను అనుకుంటూ ఉంది, అయ్యో నా కడుపారా కొంచెం అన్నం పెడుతున్నారే, నాకు ఇష్టమైన పదార్థం చిత్రాన్నం పెడుతున్నారే, నేను తినేసి తిరిగి వాసాలు లెక్కెట్టనా, నాకు ఈ ఇల్లు కాకపోతే నాకు ఇంకో ఇల్లు ఉంటుంది అని అనుకుని ఆ ఇల్లు దాటి రెండో ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా చిత్రాన్నం గడప దగ్గర తులసమ్మ దగ్గర ఉంది, అదే తింది. మూడో ఇంటికి వెళ్ళింది, అక్కడ కూడా ఉంది. నాలుగో ఇంటికి, ఐదో ఇంటికి, 6, 7, 8, 9, 10, 11 అలాగే ద్వాదశ స్థానాల్లో కూడా వెళ్ళేటప్పటిగా ప్రసాదం తినేటప్పటికి తన కడుపంతా నిండిపోయింది. నేను ఎవరిని పీడించను, ఎవరిని బాధపెట్టను, ఏమిటి నా పరిస్థితి ఏమిటని చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి విచ్చేసింది జ్యేష్ఠాదేవి. విచ్చేసి, బ్రహ్మదేవ, నేను ఎవరిని పీడించను, అందరూ కూడా నాకు ఇష్టమైన పదార్థాన్ని నాకు తులసమ్మ దగ్గర పెడుతున్నారు. అక్కడ గడప దగ్గర సింహద్వారం దగ్గర నా చెల్లెలు లక్ష్మీ స్థానంగా ఉన్నటువంటి ఆ గడప దగ్గర కూడా పెడుతున్నారు. అక్కడ మా చెల్లెల దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని కూడా నేను తినేసి వస్తున్నాను. ఎక్కడ నేను ఎవరిని పీడించను, నాకు న్యాయం చేయవా బ్రహ్మదేవా అని జ్యేష్ఠాదేవి బ్రహ్మదేవుని అడగగా అప్పుడు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, జ్యేష్ఠాదేవి అమ్మ, నీకు న్యాయం చేస్తాను విను. ఎవరైతే కటిక నేల మీద పడుకుంటారో వారికి నిత్య దరిద్రం కూడా తాండవాడుతూ ఉండేటట్టుగా చేస్తావు. ఎవరైతే తలుపు నీడన ఉండి క్రీనీడన అలా ఉంటారో వారి తలమారును ఉండి దరిద్రం తాండవాడుతూ చేస్తావు. ఎవరైతే లైటు లేకుండా పడుకుంటారో ఆ కుటుంబాన్నంతా కూడా సర్వనాశనం చేసి తినడానికి, తిండి కట్టుకోవడానికి, బట్ట నానాహీన దౌర్భాగ్య స్థితిని కూడా కల్పింప చేస్తావు. ఇది నీకు వరాన్ని ఇస్తున్నాను తల్లి అని చెప్పగానే ఆ జ్యేష్ఠాదేవి సంతోషించింది. అలా సంతోషించి ప్రతి ఒక్కరూ సరస్వతీదేవి చేసినటువంటి చిత్రాన్న ప్రసాదం ప్రతి ఒక్కరూ కూడా మనం కుటుంబంలో 15 రోజులు ఒకసారి కొంచెం పులిహార కలుపుని అందులో చింతపండుతోటి మాత్రమే పులిహార కలపాలి. అది కలిపి తులసమ్మ దగ్గర పెట్టి అక్కడ గడప దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ కుటుంబం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వెలసిల్లుతూ ఉంటుందని ముక్కోటి దేవతలు కూడా ఆశీర్వచన చేసి ఆ చిత్రాన్న ప్రసాదం మహిమతోటి ప్రజలందరినీ కూడా ఎంతో హుందాతనంగా ఉండేటట్టుగా అందరూ కూడా ఆశీర్వచన చేస్తున్నారు. అందుచేత ప్రతి కుటుంబంలో కూడా చిత్రాన్నం 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒక్కసారైనా అది చేసుకొని గృహంలో భుజించాలి. భుజించేటప్పుడు చిన్న విషయం ఉంది. ఒక 3 మెతుకులు నారిక మీద పెట్టుకుని మింగేయాలి.
4వసారి ముద్దలు కలుపుకుని తినేయచ్చు. ఇప్పుడు మన వారు ఏం చేస్తున్నారంటే కంచంలో పెద్దలు దొరికాయి, ఇలా ముద్దలు చేసుకుని తినేస్తున్నారు. అలా ముద్దలు చేసుకుని నాలుక మీద పెట్టినటువంటి 3 పిప్పులు కూడా మృదుత్వాన్ని ఇస్తుంది, సరస్వతి అధికరణ లభిస్తుంది. అలాగే పంటితో పొడిచేస్తే కఠినత్వం, రాక్షసత్వం వస్తుంది, ఇంట్లో గొడవల కింద ఉంటాయి. అలాగే లేకుండా 3 మార్లు మనం ఏ ప్రసాదం తీసుకున్నా అలాగే 3 మార్లు అలా నాలుక మీద పెట్టుకుని వింటారు. నాలుక మీద పెట్టుకుని మింగమన్నామని కొబ్బరి ముక్కలు ఎందుకండి అమ్మా, అలా కొబ్బరి ముక్కలు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబాలు అన్నీ కూడా సుఖ సంతోషంగా ఆనందదాయకంగా ఉండేటట్టుగా ఉంటారు అని మనసా వాచా కర్మణ కూడా కోరుకుంటూ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆవరముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం శ్రీం మహాదేవేభ్యాం త్రాణం ఆయుధాన మహాప్రసాద నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా, ప్రాణాయ స్వాహా, వజ్రాయ స్వాహా, ప్రాణాయ స్వాహా, వజ్రాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ్యాధిమనీయం సమర్పయామి. కొంచెం నీళ్ళతో కూడా పక్కన వదిలేయండి నాన్న.